వెల్కమ్ టు టాప్ 4 ఎట్ 4 PM. నేను సింధూరా. 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సరస్వతి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక వాతావరణంలో అనూహ్య మార్పులతో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. అటు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఇవాల్టి టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 ఘనంగా ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు అంటూ టాప్ 2. ఇక టాప్ 3 వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు అంటూ టాప్ 4 న్యూస్. ఇప్పటివరకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 ఘనంగా ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు అంటూ టాప్ 2 న్యూస్. కమింగ్ టు టాప్ 3 వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి అంటూ టాప్ 3 న్యూస్. టాప్ 4 భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు అంటూ ఇప్పటివరకున్న టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ ఇవి. రైట్, టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గచ్చిబౌలి భూములను వీకెండ్ లో ఎందుకు చదును చేశారని సిజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రీ ప్లాన్ ప్రకారమే భూములు చదును చేశారని మండిపడింది. పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది. గచ్చిబౌలిలో పర్యావరణ పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. లేదంటే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. నరికేసిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. గచ్చిబౌలి భూముల కేసు విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయలు వేసిందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గచ్చిబౌలిలో బుల్డోజర్లతో చేసిన విధ్వంసంలో అధికారులు బలి అయ్యే ప్రమాదం ఉందన్నారు. రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, గచ్చిబౌలి భూముల అంశంలో రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని వాన్ చేసినటువంటి పరిస్థితి. గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ డైరెక్ట్ గా కోర్టు వాళ్ళ చెప్పినటువంటి చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని గతంలో చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేసుకోవద్దంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారు. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వ అధికారులకు మరోసారి హెచ్చరిక జారీ చేసింది. గచ్చిబౌలి భూములలో చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయి చెప్పుకొచ్చినటువంటి మాటల్లో భాగంగా చెట్ల నరికివేతను మీరు సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అది సమర్థించుకోవద్దు, వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నేరుగా సూచించింది. గచ్చిబౌలి భూములపై విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జడ్జ్ విచారణ ధర్మాసనం జరిగినటువంటి దాంట్లో భాగంగా అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకున్నా మీరు ఎందుకు ఆ చెట్లు నరికివేశారు, వీకెండ్ లో ఎందుకు కావాలని దినాల్లో ఈ ప్రక్రియ చేపడుతున్నారని చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో జూలై 23 కల్లా దీనికి సంబంధించినటువంటి మొత్తం చెట్లు ఏవైతే మీరు డిస్టర్బ్ చేశారో అదంతా కూడా మళ్ళీ మీరు నాటించాలి, అక్కడ ఆ చెట్ల నుంచి పెట్టాలి. పెట్టిన తర్వాత జూలై 23న తిరిగి మేము ఈ కేసు విచారణ చేపడతాం. ఒకవేళ మీరు అప్పటిలోపు మళ్ళీ ఇట్లాగే నెగ్లిజెన్సీగా వ్యవహరిస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీతో పాటు సెక్రటరీలు అందరినీ కూడా జైలు శిక్ష వేస్తాం, మీరు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనీసం
భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి ఒక గిఫ్ట్. భాస్కర్, సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళు ఏమని సమాధానం చెప్పారు? సుప్రీంకోర్టు పలు ప్రశ్నలను సంధించింది కదా, అంటే నరికి వేసిన చెట్లనన్నిటిని ఎలా పునరుద్ధరిస్తారు, అసలు భూములను చదును చేశారు, వారాంతం సెలవులలో ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలా పలు రకాల ప్రశ్నలను సంధించారు కదా, వాటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విచారణ సందర్భంగా హాజరైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి న్యాయదర్శుల సందర్భంగా వాళ్ళు జరిగినటువంటి దానికి సంబంధించి అది ప్రభుత్వ భూమి, అందుకనే మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అట్లా చేసామని చెప్పినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు క్వశ్చన్ అడిగింది, ఎందుకు మీరు దీనికి సంబంధించినటువంటి దాంట్లో దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఏమైనా తీసుకున్నారా లేదా అనేటువంటి ప్రశ్న సుప్రీంకోర్టు వచ్చింది. కానీ దానికి సంబంధించినటువంటి సమాధానం అధికారుల దగ్గర లేకపోవడంతో నీళ్లు నదినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా వ్యవహారాన్ని తీసుకుంది. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి మీరు ఆ భూముల్లో డజన్ల కొద్ది చెప్పి వన్యప్రాణులను, జంతువులను వాళ్ళన్నింటినీ ఆగం చేసి చాలా వరకు అక్కడ ఉన్నటువంటి పక్షులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు. వీటన్నింటినీ మేము సోషల్ మీడియాలో కూడా చూసాం. కానీ దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ మీరు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. వెంటనే దీనిపైన ఇక్కడ జరిగినటువంటి కట్టెగచ్చిబోలిలో జరిగినటువంటి పర్యావరణాన్ని పొందించాలని స్పష్టీకరణ చేస్తూ చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్తుంది. ఒకవేళ మీరు దీన్ని మేము చెప్పినటువంటి మాటలను మీరు పెడచెవిన పెట్టి దాన్ని ఖచ్చితంగా అక్కడ డిస్టర్బ్ చేసినటువంటి చెట్లు ఏవైతే ఉందో ఆ చెట్లను యథావిధిగా నాటకపోతే చీఫ్ సెక్రటరీతో పాటు కార్యదర్శి అందరికి కూడా, సెక్రటరీలందరికీ కూడా మేము వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మేము అడిగే ప్రతి ప్రశ్నకి ఒక్క సమాధానం కూడా మీరు చెప్పేటువంటి సమాధానం ఏది కూడా సరైనటువంటిది లేదు. కనీసం పర్యావరణ అనుమతి తీసుకోలేదు. సెలవు దినాల్లో, వీకెండ్స్ లో వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, జంతువులు, అనేక రకాల పక్షులను ఇబ్బంది పెట్టే విధంగా మీరు వివరించారు. దాని ద్వారా కొన్ని జింకలు చనిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ కూడా భాస్కర్, కంచుగచ్చిబౌలి భూముల అంశంపై అధికారులు బలికానున్నారు, వాళ్ళకు కూడా శిక్ష పడనుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అన్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదటి నుంచి కూడా ఈ కంచగచ్చిబౌలి విషయంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. గతంలో ఎప్పుడో బీఆర్ఎస్ హయాంలోనే ఈ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి అనుమతులు వచ్చి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన యూనివర్సిటీలకు సంబంధించినటువంటి భూములను ఇట్లా ఇబ్బంది పెట్టే విధంగా, అంటే ప్రభుత్వం నడపడానికి యూనివర్సిటీ భూములు అమ్మేటువంటి ప్రక్రియ మాత్రం ఎప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అప్పుడే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివిధ సంఘాల విద్యార్థులు బీఆర్ఎస్ భవన్కి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా దీన్ని ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇష్యూ పోకుండా మేము ఫైట్ చేస్తాం, అవసరమైతే లీగల్ గా కూడా విద్యార్థులకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. అదే విధంగా ఇవాళ అన్ని రకాల ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముందు నుంచి చెప్తున్నటువంటి వ్యవహారం ఖచ్చితంగా ఈ కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉంటుంది, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యత్యంతలు పట్టించవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి అనేక మాటలు, రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి పర్యావరణ విధ్వంసాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు గుర్తించదని చెప్పుకోవచ్చు. ఆధారంతో సహా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీన్ని అన్నింటినీ కూడా గమనించి జూలై 23 కల్లా దీనిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ చెట్టు నాటి అక్కడ యథాస్థితిని కొనసాగించకపోతే చీఫ్ సెక్రటరీతో పాటు మిగతా అందరూ కూడా ఖచ్చితంగా జైలు పాలవుతారని చెప్పారు. ఇదే విషయం బీఆర్ఎస్ వర్కింగ్ కూడా చెప్తుంటారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తారు. ఎవరు అధికారులు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని బలి కావద్దని గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ చెప్పారు. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు కూడా, ఇవాళ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి అధికారులు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు, ఫర్దర్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ముందుకు తీసుకెళ్తారా లేదా అనేటువంటిది మాత్రం జూలై 23 కన్నా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. కంచుగచ్చిబౌలి భూముల అంశంలో సుప్రీంకోర్టులో అయితే విచారణ జరిగింది. దాంట్లో సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలను అయితే సంధించింది. కంచుగచ్చిబౌలి భూములను వీకెండ్లో ఎందుకు చదును చేశారు, అసలు భూముల చదును వారాంతపు సెలవులలో ఎందుకు చేయాల్సి వచ్చింది, కంచుగచ్చిబౌలిలో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు, వర్సిటీలో చెట్ల తొలగింపునకు పర్యావరణ అనుమతులు అసలు తీసుకున్నారా అని ఇలా పలు రకాల ప్రశ్నలను అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే సిజేఐ జస్టిస్ గవాయ్ చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
సీఎస్తో పాటు కార్యదర్శులు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని సీజేఐ జస్టిస్ గవాయ్ అయితే తేల్చి చెప్పారు. కంచిగచ్చిబౌలి భూముల అంశంపై అధికారులు బలి కానున్నారు, వాళ్ళకి కంపల్సరీగా శిక్ష అయితే పడనుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అన్నారు. అయితే ఈ కేసు విచారణ తదుపరి విచారణ జూలై 23వ తేదీకి ఈ కేసు విచారణనైతే వాయిదా వేశారు. టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5:44 మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలను ప్రారంభించారు. త్రివేణి సంగమంలో స్నానమాచరించి గోదావరి మాతకు స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, హైకోర్టు న్యాయమూర్తి సురవల్లి నంద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం త్రివేణి సంగమం వీఐపీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహం వద్ద గణపతి పూజతో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇక సరస్వతి పుష్కరాల గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు అయితే ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధూరా నేడు అంటే కాళేశ్వరం త్రివేణి సంగమం కాళేశ్వరంలో ఈ రోజు సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా తెల్లవారుజామున 5:44 శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ఈ యొక్క పుష్కరాలు ప్రారంభమని చెప్పొచ్చు. అంటే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ తదనంతరం ఇటు శ్రీ శ్రీ సరస్వతి మాధవానంద చేతుల మీదుగా ఈ పుష్కరాలను ప్రారంభించారు. మరోవైపు చూసుకుంటే ఇటు త్రివేణి సంగమం ఘాటు వద్ద కూడా ఇటు సరస్వతి మాత విగ్రహం ఉంది, ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ నిర్వహించిన తర్వాత ఈ సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనట్టుగా చెప్పారు. అంటే ఇది 12 రోజులు సాగుతాయి చెప్పొచ్చు సింధూరా. ఇంకోవైపు చూసుకుంటే కూడా పుష్కరాల నేపథ్యం ఒక ఎత్తు అయితే, తీవ్రమైన ఎండ నేపథ్యంలో కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు మనకు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఓవైపు ఎండ ఉక్కపోత నేపథ్యంలో 3-4 భక్తులు కూడా తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పిఎస్సికి అయితే తీసుకెళ్లారు. కానీ మొత్తం మీద అయితే ఇటు సరస్వతి పుష్కరాలు ప్రారంభమవడం, మరోవైపు ఇటు మహారాష్ట్ర ఇటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా తీవ్రమైనటువంటి ఉక్కపోత, మరోవైపు ఇటు గాలి లేదు. దీంతో భక్తులు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సింధూరా. వేణు, అయితే మీరు చెప్తున్నారు భక్తులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అని. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అక్కడ కల్పిస్తుంది? యాక్చువల్ గానైతే అసలు భక్తులు ఎంతమంది వస్తారు, వారికి ఎట్లాంటి ఏర్పాటు చేయాలనేది మాత్రం ముందస్తుగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ కొన్ని చోట్ల సరైన ఘాట్ సెక్షన్లు కావచ్చు, ఈ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే కొన్ని చోట్ల లేదు. దాంతో కూడా కొంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇంకోవైపు తీవ్రమైన ఎండ నేపథ్యంలో కూడా పిల్లలు, చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇంకోవైపు ఏంటంటే తాగడానికి నీళ్లు కూడా గోదావరి నీళ్ళు అయితే తాగలేరు. మరోవైపు తీవ్రమైనటువంటి ఎండ ఉంది, ఉక్కపోత ఉన్న నేపథ్యంలో చిన్న పిల్లలు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తాగునీటి వసతి ఇట్లాంటి పరిస్థితి కూడా ఏర్పాటు చేయాల్సి ఉండే. కానీ కొన్ని చోట్ల ఈ తాగునీటికి సంబంధించినటువంటి లేకపోవడం వల్ల కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇందురా. రైట్, థ్యాంక్ యూ వేణు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాలను మాధవానంద సరస్వతి అయితే ప్రారంభించారు. త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు చేసి పుణ్యస్నానాలు అయితే ఆచరించారు. కానీ అక్కడ భక్తులు అయితే మాత్రం కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ తాకిడి వల్ల అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సరైన సదుపాయాలను కల్పించకపోవడంతో కొంతమంది భక్తులైతే ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాంతో జార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. నాగర్ కర్నూల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. అటు ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలలో ఉరుములు. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెదర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఓవరాల్ గా వెదర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 2 రోజుల పాటు మరో 2 రోజుల పాటు ఇవాళ రేపు కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఉన్నటువంటి పశ్చిమ జిల్లాలతో పాటు తూర్పు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సుమారు మరొక 5 రోజుల పాటు వర్షాలు ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా మరొక 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లాలో దాదాపు 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 7 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని భారీ వర్షంగా చెప్తారు. అంతేకాకుండా వాతావరణానికి సంబంధించి దాదాపు మరొక 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని కూడా ఈ హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జనవరి ఏదైతే మే 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు కొన్ని చోట్ల వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతల వివరాలు కూడా వెల్లడించింది. అయితే దాదాపు 3 నుంచి 4 డిగ్రీలు 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. పూర్తిగా ఈ నెలంతా కూడా ఏదో ఒక చోట ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికైతే ఇవాళ రేపు కూడా హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలు కామారెడ్డి కావచ్చు, అంతేకాకుండా సిద్దిపేట లాంటి జిల్లాలో కూడా వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కిరణ్, ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అంతా కూడా తడిసిపోతుంది. అన్నదాతలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు ఏం సూచిస్తున్నారు? ఖచ్చితంగా ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూ గా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాతావరణానికి సంబంధించి గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు మరికొన్ని రోజులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం అనేది తడుస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏమాత్రం కూడా పట్టింపు లేదు. పూర్తిగా తడిసిన ధాన్యం ఎండలో ఎండబెడతా ఉన్నారు. మళ్ళీ సాయంత్రానికి తడుస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఒక సమీక్ష కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. ఖచ్చితంగా కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే ఏదైనా షెల్టర్ల కిందికి మార్చుకోవాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో, ఎందుకంటే మరొక 3-4 రోజులు 5 రోజుల పాటు వర్షాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు రైతులు కూడా తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, ఉమ్మడి మెదక్ జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వాతావరణ శాఖ అధికారులు అయితే ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇట్లానే 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గుడ్ ఈవినింగ్ సింధూరా. ఒకవైపు అటు ప్రకృతి, ఇటు మరోవైపు ప్రభుత్వం కరుణించక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తూ ఉన్నది. వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలు అట్లా వరుసగా వెంటాడుతున్నటువంటి వర్షాలతోటి రైతులంతా కూడా తీవ్ర సమస్యల పాలవుతున్నారు. ముఖ్యంగా గత నెల 15 రోజులుగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. క్రమం తప్పకుండా ఒక్కో చోట ఒకసారి అటు సిద్దిపేట జిల్లాలో ఒక రోజు దుబ్బాక నియోజకవర్గంలో, మరో రోజు సిద్దిపేట నియోజకవర్గంలో, ఇంకోసారి హుస్నాబాద్ నియోజకవర్గంలో, అట్నుంచి మళ్ళీ గజ్వేల్ నియోజకవర్గంలో, నిన్న మొన్న అయితేనేమో ఇటు సంగారెడ్డి జిల్లాలో, అట్లాగే మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో, జిన్నారం ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, వడగల వర్షాలు పడుతున్నాయి, మరోవైపు తీవ్రమైనటువంటి నష్టాలు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొనుగోలు కేంద్రాల్లో ఉండేటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మార్కెట్ యార్డుల్లో, అట్లాగే ఐకేపీ కేంద్రాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటికే దాదాపు నెల 15 రోజులుగా రైతులంతా కూడా తమ కోసినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు పడిగాపులు కాస్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో. ఇటు ప్రభుత్వం నుంచి కొనుగోలుకు సంబంధించి సక్రమంగా జరగకపోవడం, విపరీతమైనటువంటి జాప్యం ఫలితంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఐకేపీ కేంద్రాల్లో సరైనటువంటి వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. అట్లాగే అక్కడికి ఐకేపీ కేంద్రాల్లో హమాలీలను నియమించడం కావచ్చు, అక్కడికి వస్తున్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వాటిని బార్దాన్లలో నింపించి వాటిని రైస్ మిల్లులకు తరలించడానికి అవసరమైనటువంటి లారీలను కేటాయించడం విషయంలో కావచ్చు, అటు రైస్ మిల్లులను కేటాయించే విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వం సరైనటువంటి దృష్టితో వ్యవహరించకపోవడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది.
ఇక వడగళ్ల వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే ఇప్పటి వరకు వడగళ్ల వర్షాలకు దాదాపు 40,000 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనా ఉంది. ఆ అంచనా కూడా ప్రభుత్వం సక్రమంగా వేయనటువంటి పరిస్థితి. నష్టపోయిన పంటలకు పరిహారం విషయంలో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రానటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వర్షాల వల్ల, అకాల వర్షాలు, వడగళ్ల వర్షాల వల్ల రైతులంతా కూడా కుదేలైపోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నది. మళ్లీ వర్షాలు పడతాయనేటువంటి సూచనలు చెప్తున్న నేపథ్యంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాంతో జార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు నిజామాబాద్ నుంచి. రవీందర్, ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాకు ఏ అలర్ట్ జారీ చేశారు? అది ఏ అలర్ట్ లో ఉంది, ఏంటి అక్కడ అప్డేట్స్ ఏంటి? విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కొంతమేరకు ఎండాకాలం కాబట్టి రైతులకు, ప్రజలకు కొంతమేరకు ఊరట కలిగించిన అంశమైన కానీ కొంతమేరకు ఇంకా సాగు చేసినటువంటి వడ్లు, ధాన్యం కూడా కళ్ళాలలో ఉంది. ఇది కొంతమేరకు ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. ఈ వాతావరణంలో మార్పులు రావడం వల్ల రైతులు దాదాపుగా 70% మాత్రం క్రాప్ అయిపోయడం జరిగింది, కాంటాలు వేయడం జరిగింది, దాన్ని తూకం చేయడం జరిగింది, రైస్ మిల్లకు తరలించడం. కానీ ఇంకో 25% రైతుల వడ్లు కళ్ళాలలో ఉన్నాయి. ఆ కళ్ళాల్లో తడిసిన రాత్రి వాతావరణంలో ఉదయం విచిత్రమైన వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే చలి పెడుతుంది, ఆ తర్వాత ఈ వర్షం వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు ధాన్యానికి కొంత పొడి వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో పొడి వాతావరణం పూర్తిగా లేకపోవడం వల్ల వడ్లు ముఖ్య ప్రమాదం ఉంది. దానికి తోడు వడ్లు వర్షం రావడం వల్ల తడిసిపోవడం జరుగుతుంది. తడిసిన వడ్లను రైస్ మిల్లర్లు కానీ ఇటు ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కానీ కొనమని తెగేసి చెప్తున్నారు. వడ్లు నానిపోతున్నాయి, ముక్కబడుతున్నాయని. దాదాపుగా గీతలు రావడం వల్ల వడ్లు ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం కాబట్టి కొంచెం మేరకు వాతావరణంలో సమతుల్యం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొంతమేరకు ఉపశమనం కలిగించిన అంశం అయినప్పటికీ కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంది. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ ఎల్లో అలర్ట్ దాదాపుగా 3 రోజులు ఉంటుంది కాబట్టి ఈ 3 రోజుల పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మరి కళ్ళాల్లో ఉన్న ధాన్యాల పరిస్థితి ఏంది? ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. టార్పన్లు కానీ, గన్ని బ్యాగులు కానీ లేకపోవడం వల్ల ఒకవేళ తూకం వేయాల్సిన వడ్లు ఇంకా సకాలంలో తూకం వేయకపోవడం వల్ల కళ్ళాలలో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంటుంది. తడిసిన ధాన్యానికి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి టార్పాలిన్లు కానీ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వర్షాల ప్రభావంతో కొంత మేరకు ఉపశమనం కలిగించిన రైతులకు కొంచెం మేరకు ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ చోటు చేస్తుందని చెప్పవచ్చు. సుందరం. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలైతే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలైతే అక్కడక్కడ పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. దాంతో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలటంతో ధోని ప్రభావంతో జార్ఖండ్, విదర్భ మీదుగా తెలంగాణ మీదకు ఈ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. దాంతో అన్నదాతలకైతే తీరని నష్టం అయితే జరగనుంది. ఇప్పటికే అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. మళ్లీ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో మరో 5 రోజుల పాటు కూడా వర్షాలుండే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో అన్నదాత పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దాంతో సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా లాభంతో 82,531 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 394 పాయింట్లకు పైగా లాభంతో 25,061 పాయింట్ల వద్ద ఉండగా ముగిసింది. మరోవైపు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 2,130 రూపాయలకు తగ్గి 93,930 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర కూడా 2,320 రూపాయలు తగ్గి 96,780 రూపాయలకు చేరింది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు అయితే ముగిశాయి. దాంతో బంగారం, వెండి ధరలు ఎంతున్నాయి ఏంటి ప్రస్తుతం? అలాగే సెన్సెక్స్, నిఫ్టీ ఎన్ని పాయింట్లకు పైగా ట్రేడ్ అయింది? సింధూరా, స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్ మధ్యాహ్నం ఒక్కసారిగా పుంజుకుంది. అంటే ఒక్కసారిగా నష్టాల నుంచి లాభాల్లోకి సూచీలు దూసుకెళ్లే అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాల ప్రభావం మన సూచీలపై స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో తొలుత స్వల్ప నష్టాలు ప్రారంభమైన మార్కెట్ తర్వాత లాభాల బాట పట్టింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్ ముగిసేసరికి 1200 పాయింట్ల లాభంతో 82,530 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇక అదే తరహాలో 394 పాయింట్ల లాభంలో 25,000కు పైగా నిఫ్టీ ముగిసింది. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలపై క్లారిటీ రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోలుకు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. సింధూరా, మరోవైపు ముఖ్యంగా లాభాల విషయానికి వస్తే హీరో మోటార్స్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్ టెక్నాలజీ, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకులు భారీ లాభాల్లో ట్రేడ్ ఇవాళ చూపెట్టాయి. అలాగే నష్టాల విషయానికి వస్తే ముత్తూట్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా, మారుతి సుజుకి, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ సంస్థల షేర్లు ఘోరంగా నష్టాలను చవిచూశాయి. సింధూరా, అటు బంగారం విషయానికి వస్తే అమెరికా, చైనాల వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 2,130 తగ్గి 93,000 దాకా చేరుకుంది. ఇక 22 క్యారెట్ల పుత్తడి గ్రాముల బంగారం 1,950 తగ్గి 86,100 వద్ద కొనసాగుతుంది. అటు పసిడి బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. సింధూరా, రైట్, థ్యాంక్ యూ యాసర్. స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు అయితే ముగిశాయి. సెన్సెక్స్ 1,127 పాయింట్లకు పైగా లాభంతో 82,458 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 373 పాయింట్లకు పైగా లాభంతో 24,040 వద్ద అయితే ముగిసింది. అలాగే మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర 2,130 రూపాయలు తగ్గి 93,930 రూపాయలకు చేరింది. అలాగే కిలో వెండి కూడా 2,320 రూపాయలు తగ్గి 96,780 రూపాయలకు అయితే చేరింది. ఇది ఇవాల్టి టాప్ 4 at 4 PM. స్టే ట్యూన్.